దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని ప్రభుకు అప్పగించుతూ ప్రభుని స్తుతిస్తూ ఈ దినాన్ని ప్రారంభించారు కదూ. అలాగూ ప్రారంభించడం మన కుటుంబాలకు ఆశీర్వాదకరమని, దీవెన అని ప్రభు దాసుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం ఏమని రాయబడిందంటే, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడినైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నా సేవకుడు అయిన యాకోబు, నేను ఏర్పరచుకున్న యెరూషును భయపడకము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చక్కటి అభయాన్ని, చక్కటి ఆనందకరమైనటువంటి మాటను ప్రభు అంటున్నాడు. భయపడకము, భయపడకము, నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న యెరూషును భయపడకము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడును అని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, నువ్వు ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి దుఃఖములో ఉన్నా, ఎటువంటి వేదనలో ఉన్నా భయపడవద్దు. నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు, పేరు పెట్టి నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నిన్ను గర్భములో నిర్మించిన దేవుడు, నీకున్న కష్టాల్లో, నీకున్న బాధల్లో, నీకున్న శ్రమలలో నీకు సహాయము చేసే దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నిన్ను నిర్మించినటువంటి వాడు, నేను గర్భములో సృష్టించి ఇదిగో నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు పిలుస్తున్నాడు. భయపడకము, భయపడకము. నిజమే ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు భయపడుతున్నావా? బాధపడుతున్నావా? నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న శ్రమను బట్టి, నీకున్న దుఃఖాన్ని బట్టి నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావా? భయపడవద్దు. ఇదిగో ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు. నేను నిర్మించినవాడు, నేను గర్భములో సృష్టించినవాడు, నీకు సహాయం చేయడానికైనా సిద్ధముగా ఉన్నాడు. భయపడవద్దు. ధైర్యం కలిగి ఆయన మాటను వైపు చూస్తూ, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆయన బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేయి. నీకున్న ప్రతి సమస్యలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తాడు. అద్భుతమైనటువంటి కార్యములు నా ప్రభువు నీ జీవితంలో ఈ దినము జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. రాత్రంతా మీ రెక్కల చాటును భద్రపరిచి ఉదయకాల సమయంలో మరో చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను, ప్రతి పట్టణాలను నీ కృపలో బలపరచండి తండ్రి. అయా బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. బలహీనులుగా ఉన్న వారందరినీ మీ రక్తం చేత కడగండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వచ్చునుగాకని ప్రకటిస్తున్నాను తండ్రి. నీ ఘనమైన కార్యములు జరిగించండి. చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కొరకు కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలకు ప్రభు, వారి ఆనందముతో వారి హృదయాలు నింపండి ప్రభు. నీ ఘనమైన కార్యములు జరుగునుగాకని ప్రకటిస్తున్నాను తండ్రి. దేవా, పేరు పెట్టి పిలిచిన దేవుడవు, అయా సృష్టించినటువంటి వాడు, సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్న దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్ర. ఈ ఉదయకాల సమయంలో దేవా, పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. వారి జీవితాల్లో నెమ్మది, క్షేమమును, సమాధానమును, సంతోషమును అనుగ్రహించండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మా గ్రామాలను, మా ప్రాంతాల దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో వారి కుటుంబాలతో కష్టపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం ప్రభు వారికి, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు దీవెన, ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ నామములో అనుగ్రహించి మీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించి మీరే మహిమ పొందమని ఈ ఉదయకాల సమయాన్ని మరొక్కసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా దీవించి, ఆశీర్వదించి మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి, స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.